ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ సారథ్యంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎన్సీబీ సిబ్బంది కలిసి పెదబైలు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల బృందం, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, ఎస్పీ నగేష్ బాబు, ఏఎస్ఆర్ ఎస్పీ అమిత్ బర్దార్, డిఎస్పీ ప్రమోద్, స్థానిక సిఐలు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ ఆర్కే రవికృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని తెలిపారు. తమ తనిఖీల్లో భాగంగా సుమారు 8 ఎకరాల్లో గంజాయి సాగు కనబడిందని చెప్పారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ తదితర సంబంధిత అధికారుల సమక్షంలో గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయిని సాగు చేయటం, రవాణా చేయటం, కలిగి ఉండటం, వినియోగించటం అన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని అన్నారు. గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఐజీ తెలియజేశారు. ఈ నేల కోసం ఎంతో పాటుపడ్డారు. మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు ఈ నేల కోసం ప్రాణం వదిలేరు సుమారుగా 100 సంవత్సరాల క్రితం. అటువంటి పవిత్రమైన నేల ఈ రోజులోని ఇక్కడ గంజాయి పండడం మనకి నిజంగా మన జిల్లాకి మంచిది కాదు. ఇటీవల నేను చెన్నైలో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా వేరే రాష్ట్రం వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతూ గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండుద్దని చెప్పేసి వాళ్ళు ఒక స్లైడ్లో చూపించడం జరిగింది. అల్లూరి సీతారామరాజుని, మన్యం దొరని ఎంతో అభిమానించే ఒక వ్యక్తిగా నేను మన్యంలో ఉన్న ప్రతి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని, తమ్ముడిని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ గంజాయి సాగుని వదిలేయాల్సింది కోరుతున్నాం.